హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న కలెక్టర్స్ సదస్సులో ఆయన క్వాంటమ్ వ్యాలీ అలాగే ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన 2 డిజైన్లు రివీల్ చేశారు. ఈ 2 డిజైన్లకి ప్రజల తరపున పెద్ద ఎత్తున మంచి ఆదరణ లభిస్తుంది. ఒకటి క్వాంటమ్ వ్యాలీ, రెండోది ఐకానిక్ బ్రిడ్జ్. ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ గురించి తెలుసుకుందాం. ఈ క్వాంటమ్ వ్యాలీ సుమారు 50 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దీనికి 4,000 కోట్ల వరకు ఖర్చు అయిపోతుంది. 8 భవనాల సదుపాయంతో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ భవనం రాజధాని ఏ అనే ఆకృతితోటి నిర్మించబోతున్నారు. దీంట్లో ఒకేసారి 80,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేసేలాగా దీన్ని డిజైన్ చేయబోతున్నారు. 2025 నుంచి 2030 మధ్య, అంటే ఈ 5 ఇయర్స్ స్పాన్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ 2026 వరకు 26 కల్లా అందుబాటులోకి రాబోతుంది. సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా చేసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దీని కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్స్ మొత్తం కూడా ఎల్ఎన్టీ కంపెనీ చూసుకోబోతుంది. అలాగే దీనికి టెక్నాలజీ టీసీఎస్ అందించబోతుంది. అలాగే దీనికి కావాల్సిన కంప్యూటర్స్ మొత్తం కూడా ఐబిఎం అందించబోతుంది అన్నమాట. ఇది క్వాంటమ్ వ్యాలీ గురించి. ఇక రెండవది ఐకానిక్ బ్రిడ్జ్. సుమారు 2,500 కోట్ల రూపాయలతోటి ఈ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. ఈ బ్రిడ్జ్ స్వస్తిక హస్త భంగిమ అనే ముద్రతోటి ఈ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. ఆల్రెడీ దీని గురించి నెట్లో ఈ బ్రిడ్జ్ ఆకృతితోటి నెట్లో 4 డిజైన్స్ని అందుబాటులో తీసుకొచ్చారు ఏపీ గవర్నమెంట్. సుమారు 14,000 ఓట్లతోటి స్వస్తిక హస్త భంగిమ అనే ఈ డిజైన్ని సెలెక్ట్ చేశారు ప్రజలు. సో గవర్నమెంట్ కూడా ఈ డిజైన్కి మొగ్గు చూపబోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఖరారు చేసిన భంగిమ స్వస్తిక హస్త భంగిమ. ఇది కూచిపూడి ఆకృతితో ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే కూచిపూడి, కూచిపూడి అంటేనే ఆంధ్రప్రదేశ్. సో ప్రాచీన కళలకు ఆధారం ఇస్తూ ఈ ఐకానిక్ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అన్నమాట. సుమారు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ 6 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. 6 లైన్ రోడ్లతోటి ఇది నిర్మించబోతున్నారు. అంటే అటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు. ఫస్ట్ టైం ఈ బ్రిడ్జ్ మీద పాదచారులు, అంటే అటు నుంచి ఇటు నుంచి నడిచిపోయే వాళ్ళకు కూడా ట్రాక్స్ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇది హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే వాళ్ళకి సుమారు 35 కిలోమీటర్ల దూరం తగ్గబోతుంది. అలాగే 1.5 గంటల వరకు సమయం ఆదా కాబోతుంది. అమరావతిలోని రాయపూడి నుండి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఈ బ్రిడ్జ్ ఉండబోతుంది అన్నమాట. క్వాంటమ్ వ్యాలీ అలాగే ఐకానిక్ బ్రిడ్జ్లు కనుక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీల్లో ఒకటిగా మిగలబోతుంది. శాశ్వత సచివాలయం, శాశ్వత హైకోర్టు కనుక కంప్లీట్ అవుతే ఏపీ క్యాపిటల్ అమరావతి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్గా మిగలబోతుంది. థ్యాంక్ యూ.